నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకైతే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఎవరికి అర్థమైపోయి ఉంటుంది. మన చెట్లు అయితే 5.5 అడిగితే పెరిగాయి, 5.5 అడుగు పెరిగాయి. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా చెట్లు ఉన్నాయి, ఏ విధంగా క్రాప్ ఉందనేది కూడా అయితే చూసుకోవచ్చు. ఇంకైతే ఇంకోటి ఆదర్శ రైతు చెట్లయితే మన చెట్లయితే బాగా వచ్చాయి. పూత చిగురు అనేది కూడా వచ్చింది. కాయలు కూడా అయితే మాగుతున్నాయి. ఒక కోత అయితే మనమైతే వేసాము. పూత అనేది కూడా అయితే ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. తోటలో ఏ విధంగా వచ్చింది, మీ తోట కూడా పూత కాయలు క్రాపింగ్కి వచ్చిన తోట అనేది ఇలా పచ్చగా పైన ఉందా లేదా అనేది కూడా అయితే ఒకసారి చూసుకోండి. ఆకు కూడా చూసుకోవచ్చు మీరు, నలుపు అనేది ఏ విధంగా వచ్చిందో. ఈ ఆకు అనేది పూత వచ్చేదానైతే ఆకు అనేది నలుపు రాదు, ఎందుకంటే అప్పుడే పుట్టిండేది ఆకులు కాబట్టి. ఒక 2 రోజులు ముదురాకులు అయితే పచ్చగా ఉంటాయి. మీకు ముదురాకులు కూడా ఎక్కువ పచ్చగా లేకపోతే అది కూడా ప్రాబ్లం అని తెలుసుకోండి. అది నేతాకులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి, లేత ఆకుపచ్చలో. ఇవైతే ఏమని అర్థం అంటే చెట్టు అనేది పుట్టింది, ఇంకొన్ని రోజులకైతే కలర్ అనేది ఎక్కువ గ్రీనిష్గా అయితే వస్తుంది. ఇంకా పూత కూడా అయితే చూసుకోవచ్చు. మీకు ఇట్లా పూత కానీ అలాగే చెట్టు సైడ్ బ్రాంచెస్ కూడా చెట్టు చూస్తుంటే మీకు తెలిసిపోతుంది సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చినాయో, పూత ఎలా వచ్చిందో, చెట్టు ఎలా హైట్ పెరిగిందో. ఇంతకుముందు మనం కూడా అయితే పెట్టినాము. అప్పుడు కూడా అయితే 7 అడుగులు 6 అడుగులు అయితే పెరిగింది. ఈ సంవత్సరం అయితే ఈ సీడ్ కూడా అయితే హైట్ అనేది పెరగడం లేదు. మీ చెట్లు కూడా ఎంత హైట్ పెరిగింటే కామెంట్ చేయండి. అలాగే మీ చెట్లు కూడా కటింగ్ పైన కూడా ఇలా పచ్చగా ఉంటే, ఇలా పచ్చగా పూత అంతా పైన వచ్చినట్లయితే కామెంట్ అనేది చేయండి, నేనైతే తెలుసుకుంటాను. ఇంకైతే మీకు కూడా ఈ విధంగా పూత అనేది రావాలనుకుంటే మీరు 100%గా అయితే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి. ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ వాడండి. ఎకరాకి 2 ఎనర్జీ 2 ఫ్లవర్ ప్లస్ 40 రోజుల కంటే ఎక్కువ ఉంటే అది ఓకే. ఇక్కడైతే వైర్ అనేది కట్ అయింది. ఇదేదో జాయింట్ అనేది వేసి ఏమి ఇచ్చినట్లున్నారు. ఈ వైరు నేనైతే మళ్ళీ అయితే రెడీ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇది జాయింటే. మామూలు వైర్ అయితే ఇలా సన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ మామూలుగా వాళ్ళకి ఒక 50 మీటర్ల 100 మీటర్ల వైర్ కావాలి కాబట్టి మధ్యలో జాయింట్ చేసినప్పుడు ఇలాంటిది వచ్చినప్పుడు వెయిట్ అనేది భరించలేకైతే ఇలాంటి వైర్ అనేది కట్ అనేది అయిపోయింది మనకి. నేనైతే మళ్ళీ అయితే రెడీ చేస్తాను వీడియో అయిపోయాక. మెయిన్ అదే ఇలాంటి మీరు కొనేటప్పుడు కూడా ఇట్లాంటి వైర్లు చూసి అయితే కొనుక్కోండి. ఇలాంటి బుడపలు వచ్చిన తనైతే కొనద్దండి. బుడప అంటే లావుగా ఉందండి అర్థం అంటే అక్కడైతే జాయింట్ అనేది వేసింటారు. సేమ్ ఇలాంటి వైరే ఈ పక్క నుంచి ఈ పక్కకి జాయింట్ అనేది వేసింటారు. అది హీట్గానే వేసింటారు. మన పైపులు ఎట్లా ఉంటాయి, పీవీసీ పైపులు హీట్ చేసి ఇట్లానే వేస్తాము, అలా హీట్ చేసి అతికిచ్చేసింటారు. ఇప్పుడు చూడండి, మనకి కాయలు అనేటివన్నీ, కొమ్మలు అనేటివన్నీ కింద పడిపోయినాయి. చూడు, ఇక్కడ వాడిపోయింది కూడా వాడిపోయింది. ఈ దమ్మున చెట్టు అది కట్టే పలుకు కింద పడి కొమ్మ అనేది ఇరిగిపోతే ఇట్లా వాడిపోతాయి ఆకులు కూడా. దీనివల్ల చూడు మనకి ఎంత నష్టం వచ్చిందో. కాబట్టి ఇలాంటి వైర్ వేసుకునేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా అయితే చూసి అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది కూడా నేను అనుకోకుండా ఇట్లా వీడియో తీద్దామని వచ్చాను, కట్ అయిపోయింది చూశాను అంతే. దీన్ని ఇట్లా నెక్స్ట్ టైము నుంచి కూడా ఇట్లా మిస్టేక్స్ కాకుండా అయితే మనం అయితే జాగ్రత్త పడాలి. అది ఇంకైతే వీడియోలోకి వచ్చేసి మీరు తోట చూస్తుంటే తీసుకునేచ్చు. ఇప్పుడు ఏ విధంగా ఉంది తోట, ఎట్లా ఏమేమి యూజ్ చేసినారు, మన వీడి తోటలు అనేది ఫాలో అవుతా అంటే నీకే అనేది అయితే తెలిసి ఉంటుంది. ఎలా చిగురు అనేది పూత అనేది చెట్లలో ఉందనేది కూడా అయితే నీకే తెలుస్తుంది. తోట వీడియోలు డైలీ వస్తుంటాయి కాబట్టి. ఇంకా మీ కాయ అనేది కూడా క్వాలిటీగా రావాలనుకుంటే మీరు లాస్ట్ ఏ మందులు వాడినారు కూడా అయితే తెలుసుకోండి. మీరు వర్షాలు పడినప్పుడు డ్రిప్ మందు వదిలితే కాయ అనేది మెతుకు అయిపోతుంది. కాయ కలర్ కూడా అయితే ఎక్కువ రాదు, ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఎగ్దమ్ము పొద్దున పడిపోతుంది, మీరు మందు వదిలింటారు. దానివల్ల కూడా అయితే తోట అనేది ఎఫెక్ట్ అనేది పడుతుంది. అట్లా ఇది ఇప్పటి వరకే. మీకు ఎనర్జీ ఫ్లోర్ ప్లస్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేయండి, మనమైతే చూద్దాం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా పింక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసేటప్పుడు స్క్రీన్ మీద నెంబర్కి అయితే వాట్సాప్లో మీ ఇమేజెస్ అయితే పంపించండి. ఇమేజెస్ చూసి అయితే మనమైతే చెప్పొచ్చు ఏ విధంగా ఉంది, ఏమి సంగతి, పంట ఎట్లా ఉంది అనేది కూడా అయితే చూడొచ్చు. అది మీకు ఇప్పుడు ఇంకో తోట కూడా చూపిస్తాను, మన పక్కన ఉండే తోటే. అది మనం నాటినప్పుడే నాటారు. 2 దినాలు 3 దినాలు ఓ వారం అనుకోండి, 4-5 దినాలు లేట్ నాటారు. ఆ తోట ఎలా ఉందో చూద్దాం.
ఇవి కూడా చూడండి ఎగ్జాంపుల్ ఇవన్నీ అక్కడక్కడ మన తోట నాటినప్పుడే నాటినారు, ఓ వారం దినాలు వెనక నాటారు అంతే. ఇది కూడా సాహో సీడే ఇట్లా ఉంది. ఇది మన తోట చూసుకోండి ఏ విధంగా ఉందో. ఆ సాహోకి వీళ్ళకి సాహోకి మనం చేసిన పంటకి ఇద్దరము ఒక వారం ఇచ్చు దగ్గరలో నాటినాము. అది మనం పట్టించుకునే దాన్ని బట్టి, కేర్ చేసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. నేనైతే ఈ పంటను తప్పడం లేదు పక్క రైతుని, కానీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఎందుకంటే అంత దుడ్డు ఇన్వెస్ట్మెంట్ చేసాం మనం పంటకి, తోలిదానికి, కట్లకి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎట్లో కష్టపడి అంత పెట్టినాము, పంట పర్ఫెక్ట్గా తీసుకోవాలని నా బాధ. దీన్ని మీరు తప్పుగా తీసుకోవద్దండి. నేను బాగా పెట్టిన రైతు బాగా పెట్టినదని కాదు, పెట్టే కాడికి మనం కూడా మనం పర్ఫెక్ట్గా పెట్టాలని అంతే. డబ్బులు ఇప్పటికి మీకే తెలిసింటుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో. మనం అంత కష్టపడుతుంది కాయల కోసమే కదా. చెట్టు బాగా చేసుకుంటే బాగా ఉంటుందని అంతే. మనమేమి ఒకరిని తక్కువ పెట్టలేదు, ఎక్కువ పెట్టలే. ఎందుకంటే ఎట్లా అంత ఖర్చులు పెడతాను. పర్ఫెక్ట్గా అయితే చూసుకోవచ్చు. తోట మనకైతే 5.5 అడుగు 6 అడుగులు అయితే వచ్చేస్తుంది తోట. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, అడగండి. అదిను ఇంకా ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు పూత. నేను ఈ పూత గ్రాఫిక్స్లో ఏఐలో యాడ్ చేసేది కాదు. మీకు డౌట్ కొంటే లొకేషన్ కూడా పంపిస్తాను, వచ్చేసేయండి చూసుకోండి. మీరు చెట్టు రేట్ లేవని చాలామంది వదిలేశారు. ఇప్పుడు జూన్లో రేట్ వచ్చేలాకో ఎగ్దమ్మని పంట పట్టించుకుంటున్నారు. పంట అట్లా చేస్తే అట్లా ఉంటుంది, అట్లా అయిపోతుంది కథ. ఇప్పుడు మనం ఎన్ని మందులు ఎక్కించినా కూడా అనేది రేట్ అనేది రాదు. ఇప్పుడు నువ్వే చూసుకోవచ్చు. మనమైతే మీకు తెలిసిండేది, మనం ఎట్లా పంట చేస్తామో లాస్ట్ 2 years నుంచి మనం ఫాలో అవుతా అంటే మనం పంట ఎట్లా పెడతామో రేటుతో మనకు సంబంధం లేదు. మనం నాటినప్పుడల్లా రేట్ వచ్చిందనేది కూడా మీకు తెలుసు. అవన్నీ మీకు ఛానల్ మన 2 years నుంచి ఫాలో అవుతుంటే అది తెలిసింది. లాస్ట్ టైం ఇది ఫిబ్రవరిలో నాటినప్పుడు ఒకసారి మిస్ అయిపోయిందంతే. అది కూడా మనకు పెద్దగా 20,000 లాస్ అయిందంతే. అయినా 2 కోతలు 1,400 క్రేట్లు పెరికేసినాము. 135 రూపాయలు 140 రూపాయలు 1000 కోతలు కూడా ఇంచుమించుగా పెట్టుబడి అయితే కొట్టేసాము. 10,000 20,000 కాబట్టి మన కష్టం 10,000 20,000 లాస్ అయింది. ఇప్పుడు ఈ పంటలో మనం అది ఇది అన్ని తీసుకునేచ్చు రేటు ఉంటే. ఇప్పటికేమో ఉన్నది డౌన్ అవుతుంది 2 రోజుల నుంచి. అది కూడా ఏమో చంపైంది. ఇప్పుడు మనం కోత బీక్కున్నాం కాబట్టి కొంచెం ఇంకో కోత బీక్కుంటే పెట్టుబడి పెద్ద కొట్టేస్తాం. అన్నీ మన పాత కట్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు. మనం ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వచ్చాము. తోట కూడా 5.5 అడుగు ఉంది. ఇంకొంచెం 1/2 అడిగి కాబట్టి అది పెరిగిపోతుంది. మనం చేసే ప్రికాషన్స్ కానీ జాగ్రత్తలు తీసుకుంటాము. డైలీ వర్షం పడుతుంది, మీకు తెలుసు. వర్షాలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో అవి మళ్ళీ తర్వాత ఏం స్ప్రేయింగ్లు చేయాలి పర్ఫెక్ట్గా, మళ్ళీ తర్వాత ఎప్పుడు ఏ మందులు వదలాలి, ఎప్పుడు ఏ మందులు వదలకూడదు. పక్కన వాళ్ళు బాగా చేస్తున్నారు, పక్కన వాళ్ళు ఏంటంటే ఇసి పెడుతుంటారు, మనం వదలు. అట్లా ఏం కాకుండా పర్ఫెక్ట్గా మీ ప్లాన్ ప్రకారం మీ పద్ధతి ప్రకారం మీరు పోతే సక్సెస్ అవుతారు అంతే. పక్కన వాళ్ళని చూసిపోతే మనం పోతామంతే. ఎందుకంటే పక్కన వాళ్ళు ఫాలో అయితే వానికి ఒక వే ఉంటుంది, మనలో ఒక వే ఉంటుంది. నీ ఆలోచన విధానం ప్రకారం నువ్వు పోవాలి, నా ఆలోచన విధానం ప్రకారం నేను వెళ్ళాలి. నీకు తోటలో కాయలు ఎన్నిట్లే కనిపిస్తాయి, కోతలు వేస్తుంటే కాయలు అనేది తెలుస్తాయి. మనం కూడా ఇంకో వైర్ అయితే లాగాల్సి వస్తుంది పైన. దీనికి ఇంకో వైర్ అయితే లాగాలి ఈ పూతకంతా. అది కూడా చూద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకైతే అప్డేట్ ఇస్తాను. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఓకే, యాక్చువల్గా నేను సెల్ఫీ వీడియోని తీసుకుందాం అనుకున్నాం, కానీ ఈ తోట మీకు పర్ఫెక్ట్గా చూడాలి కాబట్టి నార్మల్ వీడియో అయితే తీస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు 100% మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటేనైతేనే మన వీడియోస్ మీకు డైలీ అనేది అప్డేట్లకి వస్తాయి. ఓకే. మీకు హార్ట్ స్లీవ్స్ చూడాలనుకున్న ఎప్పుడు చూడకుండా ఉంటే అదే హార్ట్ స్లీవ్స్ కొండ ఇటు నుంచి. ఎందుకంటే చాలామంది తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఉంటే తెలుస్తుంది. ఒకవేళ చూడకుండా ఉంటే చూడండి, అదే హార్ట్ స్లీవ్స్. ఎవరైనా టూరిస్ట్కి వచ్చినప్పుడు మీరు ఏమైనా హార్ట్ స్లీవ్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు రండి, అక్కడికి వచ్చి కాల్ చేసి నేను కొండ కింద ఉంటాను. మనకు 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఓకే, కలుద్దాం. ఓకే, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ.